ఓం నమో వెంకటేశాయ. నిప్పులాంటి నిజం ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మోత్సవం వైభవం గురించి తెలుసుకుందాం. బ్రహ్మోత్సవం మొత్తం వైభవం ఎలా ఉంటుందో గత వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఈరోజు ధ్వజారోహణం గురించి తెలుసుకుందాం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ముందుగా జరిగి ఆ తరువాత అంకురార్పణ జరిగిన తర్వాత రోజు జరిగే ప్రధాన కార్యక్రమమే ధ్వజారోహణం. వైఖానస ఆగమ ప్రకారం శాస్త్రోక్తకంగా గరుడకేతనం, ప్రతిష్ఠ, కంకణధారణ, ఆలయ ఆవరణలోనూ బయట చుట్టూ అష్టదిక్కుల్లో బలిని వేస్తూ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ పరివార దేవతలతో ఊరేగుతూ ఉండగా అష్టదిక్పాలకులు ఆహ్వానింపబడతారు. ఇలా దేవతలను ఆహ్వానించిన అనంతరం స్వామివారు ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం దగ్గరికి చేరుకుంటారు. మిగిలిన పరివార దేవతలైన అనంత, గరుడ, విశ్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదులు విమాన ప్రదక్షిణంలో ఉన్న అంకురార్పణ మండపానికి చేరుకుంటారు. పిదప శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మ్రోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తారు. ఈ సందర్భంగా ముద్గాలన్నం అంటే పెసర పులగం నివేదింపబడుతుంది. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీలు సంతానవతులు అవుతారని ప్రతీతి, భక్తుల నమ్మకం. ఇక ఆ తరువాత శ్రీవారిని దేవేరులతో కూడా ఆ రాత్రి నుండే ఊరేగింపులు చేస్తారు. ప్రతిరోజు ఉదయం, రాత్రి ఒక్కొక్క వాహనం మీద ఉత్సవాలు అంగరంగ వైభవంగా 9 రోజుల పాటు జరుగుతాయి. ఇది ధ్వజారోహణం యొక్క విశిష్టత. తర్వాతి భాగంలో మనము పెదశేష వాహనం గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.